హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అభ్యాసన ఛానల్. ఈరోజు మరొక లేటెస్ట్ అప్డేట్తో మళ్ళీ మేము ముందుకు వచ్చాను. ఈ లేటెస్ట్ అప్డేట్ మనకి సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ నుంచి అయితే వచ్చింది. మరి వీడియో కనుక మీరు మిస్ అవ్వకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసినట్లయితే వచ్చిన ఈ అప్డేట్ ఏంటి, అదేవిధంగా ఏ విధంగా అప్లై చేసుకోవచ్చు, లాస్ట్ డేట్ ఎప్పటి వరకు ఉంది, శాలరీస్ ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, క్వాలిఫికేషన్ ఏంటి అనే అన్ని విషయాలు కూడా మనం ఈ వీడియో తెలుసుకుందాం. మరి ఈ వచ్చిన అప్డేట్ అయితే ఉద్యోగాలకు సంబంధించింది. ఇంకా ఎవరైనా అభ్యాసాలను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్, అడ్మిషన్ నోటిఫికేషన్స్, ఇతర జనరల్ ఇన్ఫర్మేషన్, అదేవిధంగా స్కీమ్స్, పథకాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైట్ సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్కు సంబంధించింది. ఇక మనం చూసినట్లయితే ఈ అఫీషియల్ వెబ్సైట్లో మనకి పూర్తి చూస్తున్న కింద చూసినట్లయితే స్క్రోల్ ఇక్కడ నోటిఫికేషన్ ఫర్ ఆన్లైన్ టెలిఫోనిక్ ఇంటర్వ్యూ ఫర్ ద టెంపరీ ఎంగేజ్మెంట్ ఆఫ్ పోస్ట్స్ వచ్చేసి నర్సింగ్ సూపరింటెండెంట్, అదేవిధంగా ల్యాబ్ అసిస్టెంట్, అదేవిధంగా హాస్పిటల్ అటెండెంట్ సంబంధించిన ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. మనం ముందుగా మరి వాటికి సంబంధించిన పీడిఎఫ్ నోటిఫికేషన్ చూసుకుందాం, ఆ తర్వాత అప్లికేషన్ కూడా చూసుకుందాం. సో ముందుగా మరి నేను ఇక్కడ చూసినట్లయితే మరి ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఓపెన్ అయిపోతుంది కాబట్టి నేను క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ సౌత్ సెంట్రల్ రైల్వే హెడ్ క్వార్టర్స్ రైల్ నిలయం చూసినట్లయితే ఇక మనకి ఇది ఆన్లైన్ టెలిఫోనిక్ ఇంటర్వ్యూ ద్వారా మనల్ని సెలెక్షన్ చేస్తారు. సో ఇది మనకు హాస్పిటల్ వచ్చేసి సికింద్రాబాద్లోని లాలాగూడలో ఉంది. ఇది రైల్వే హాస్పిటల్లో మరి ఉద్యోగాల కోసం ఇచ్చారు. ఇక్కడ మీరు చూసినట్లయితే మరి ఉద్యోగాలు ఎప్పటి వరకు ఉంటాయి అంటే నెక్స్ట్ ఇయర్ మార్చ్ వరకు కూడా, అంటే దాదాపు నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ వరకు ఉద్యోగాలు ఉంటాయి. అంటే మనం చూసుకున్నట్లయితే ఈ సంవత్సరంలో ఇంకా మనకు 7 months రిమైనింగ్ టైం ఉంది. ఈ 7 months 3 months దాదాపు మనకు 1 year వరకు కూడా ఈ ఉద్యోగాలు ఇస్తున్నారు. ఇక్కడ చూసినట్లయితే మీకు డీటెయిల్స్ ఆఫ్ పోస్ట్స్ కేటగిరీ మీద ఇచ్చారు. సీరియల్ నెంబర్, కేటగిరీ, నెంబర్ ఆఫ్ పోస్ట్స్, మంత్లీ రెమ్యునరేషన్ ఇన్ రూపీస్ అంటే శాలరీ, అదేవిధంగా మినిమం క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి అనేది ఇక్కడ ఇచ్చారు డీటెయిల్స్. చూడండి, సీరియల్ నెంబర్ 1లో మీకు నర్సింగ్ సూపరింటెండెంట్ నెంబర్ ఆఫ్ పోస్టులు 16 ఇచ్చారు, కానీ ఇంకా పెరగొచ్చు అని కూడా ఇక్కడ బ్రాకెట్లు ఇవ్వడం జరిగింది. ఇక మనకు నెలకి 44,900 రూపాయలు ప్లస్ అలవెన్స్, అంటే మనకు ఏమీ అలవెన్స్ లేకుండానే 44,000 అంటే అలవెన్స్ కలుపుకొని దాదాపుగా 50,000 పైన రావచ్చు. ఇక క్వాలిఫికేషన్ చూసినట్లయితే జిఎన్ఎం నర్సింగ్ లేదంటే బీఎస్సీ నర్సింగ్, పోస్ట్ బేసిక్ నర్సింగ్ ఎవరైనా సరే అందరూ అప్లై చేసుకునే అవకాశం ఇచ్చారు. ఏజ్ అయితే 18 years కంటే తక్కువ, అంటే 20 years కంటే ఎక్కువగా ఉండాలి. 20 years కంటే తక్కువ ఉండదని చెప్తున్నారు. అదేవిధంగా మనకి 20 years కంటే ఎక్కువగా ఉండాలి, కాకపోతే 54 years కంటే తక్కువ ఏజ్ ఉండాలి. ఇక సీరియల్ నెంబర్ 2 చూసినట్లయితే ల్యాబ్ అసిస్టెంట్స్, మనకి నెంబర్ ఆఫ్ పోస్టులు 4 ఇచ్చారు, మరియు ఇంకా పెరగవచ్చు. వీళ్లకు మనకు పర్ మంత్ సాలరీ 21,700 ప్లస్ అడ్మిజబుల్ అలవెన్స్ ఇచ్చారు. అంటే దాదాపు వీళ్ళకు కూడా 25,000 వరకు మనకు పర్ మంత్ సాలరీ రావచ్చు. ఇక్కడ మినిమం క్వాలిఫికేషన్ అయితే 10+2 అంటే ఇంటర్మీడియట్ సైన్స్ గ్రూప్ ఉండాలి. అదేవిధంగా డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ అంటే డిఎంఎల్టీ కంప్లీట్ ఉండాల్సి ఉంటుంది. వీళ్ళకైతేనేమో ఏజ్ మరి ఇది 1/4/2020 అంటే లాస్ట్ ఇయర్ ఏప్రిల్ వరకు మరి 18 years కంప్లీట్ అయి ఉండాల్సి ఉంటుంది. 18 years తక్కువ ఉంటే తీసుకోరు. ఇక నెక్స్ట్ సీరియల్ నెంబర్ 3 చూస్తే హాస్పిటల్ అటెండెంట్ అంటే హాస్పిటల్లో అటెండర్గా పనిచేయడానికి పోస్టులు. ఇక మన నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసి 20 ఇచ్చారు. బ్రాకెట్లో లైక్లీ టు బి ఇంక్రీడ్ అంటే ఇంకా పెరగవచ్చు అనే విధంగా కూడా ఇచ్చారు కాబట్టి పెరుగుతాయి. అదేవిధంగా వీళ్ళకు మంత్లీ రిమిటెన్స్ అయితే 18,000 ప్లస్ అడ్మిజబుల్ అలవెన్సెస్, అంటే మనకు సాలరీ టోటల్గా 18,000 ప్లస్ ఇంకో 5,000 ఎక్స్ట్రా 23 నుంచి 24 వరకు రావచ్చు. వీళ్ళకి క్వాలిఫికేషన్ వచ్చేసి 10th పాసా లేదంటే ఐటీఐ చేసి ఉండాల్సి ఉంటుంది. వీళ్ళకి కూడా ఏజ్ వచ్చేసి మరి 18 years కంటే ఎక్కువగా ఉండాలి. ఇక 3 పోస్టులకు కూడా 54 years కంటే తక్కువ ఏజ్ ఉండాల్సి ఉంటుంది, ఎక్కువ ఉండకూడదు. సో ఇక్కడ హౌ టు అప్లై, ఏ విధంగా అప్లై చేయాలని అంటున్నాడు. ఇక్కడ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. నేను కూడా మీకు ఏ విధంగా అప్లై చేయాలి అని కూడా చూపిస్తాను. ముందుగా మరి చూసుకుందాం నోటిఫికేషన్ పూర్తిగా. చూడండి, ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక మీకు కూడా పనికొస్తుంది. ఒకవేళ మీకు స్పెషల్గా ఎక్కువగా మీకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్స్పీరియన్స్ ఉంటే ఖచ్చితంగా పెట్టండి, లేకున్నా అప్లై చేసుకోండి. ఎందుకంటే ఎవరికి రావచ్చు కూడా చెప్పలేం కాబట్టి ఖచ్చితంగా మరి మీరు అప్లై చేసుకోవాల్సి. ఇక్కడ చూడండి, ద లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఫైనల్ అప్లికేషన్ ఈజ్ 15/5/2021 అంటే దాదాపు ఇంకా మనకి ఇంకా 3 రోజుల మొత్తం టైం ఉంది కాబట్టి మరి ఖచ్చితంగా ఆన్లైన్లో చేయడం కాబట్టి ఈజీగా చేసుకోవచ్చు. ఇది ఏపీ తెలంగాణ అని సరే ఎవరైనా సరే అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంకా స్క్రోల్ చేసినట్లయితే చివరిగా మనకి అప్లికేషన్ ఫామ్ ఫర్ ఎంగేజ్మెంట్ ఆఫ్ పారామెడికల్ స్టాఫ్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ ఇన్ సెంట్రల్ హాస్పిటల్ లాలాగూడ ఎస్సీ రైల్వే అని ఇచ్చారు. చూడండి, ఇక్కడ రీసెంట్ పాస్పోర్ట్ కూడా డూల్ చేశారు. ఇక్కడ ఈ బాక్స్లో మనకు ఫోటో ఖచ్చితంగా మనం
పేస్ట్ చేయాల్సి ఉంటుంది. పేస్ట్ చేసిన తర్వాత దానిపైన మనము సెల్ఫ్ అటాచ్ అంటే మన యొక్క సింక్ చేయాల్సి ఉంటుంది ఫోటో పైన. ఇక్కడ మీరు అయితే వాట్సాప్ మొబైల్ నెంబర్ ఖచ్చితంగా ఇక్కడ ఇవ్వాలి. నేమ్ ఆఫ్ ద పోస్ట్ అప్లోడ్, మీరు ఏ పోస్ట్కు ల్యాబ్ అసిస్టెంటా, హాస్పిటల్ అటెండెంటా, లేకపోతే నర్సింగ్ సూపరింటెండెంట్ అనేది ఇక్కడ ఖచ్చితంగా మీరు మెన్షన్ చేయాలి. తర్వాత నేమ్ ఇన్ బ్లాక్ లెటర్స్ అంటే క్యాప్ లెటర్స్లో రాయాలి నేము, అది ఖచ్చితంగా 10th క్లాస్లో ఉన్న విధంగా రాయడం బెటర్ అండి. తర్వాత ఫాదర్ హస్బెండ్స్ నేమ్ అని అడిగారు. తర్వాత పర్మనెంట్ అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్, తర్వాత ఏజ్ యాజ్ ఆన్ 10/5/2001 అంటే ఈరోజు ఎంత ఉంది ఇక్కడ చూడండి. ఇక్కడ డేస్, మంత్స్, ఇయర్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మీ కేటగిరీ ఏంటి, ఎస్సీ, ఎస్టీఆ, ఓబీసీ ఇక్కడ ఖచ్చితంగా మీరు ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత నేషనాలిటీ చూడండి, ఇక్కడ నేషనాలిటీ ఇండియన్ ఖచ్చితంగా ఉంటాం కాబట్టి ఇండియన్ రావాల్సి ఉంటుంది. తర్వాత ఈమెయిల్ అడ్రస్ ఖచ్చితంగా ఉండాలి. తర్వాత ఎగ్జామినేషన్, ఇయర్ ఆఫ్ పాసింగ్, బోర్డు, మెడికల్ కాలేజా, యూనివర్సిటీయా, నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్, పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇక్కడ ఉన్నాయి. మరి హై స్కూల్ అంటే 10th సంబంధించిన డీటెయిల్స్ వాళ్ళు ఇక్కడ. ఇక ఇంటర్మీడియట్ సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ 2వ కాలంలో ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత చూడండి ఇక్కడ అదర్స్, మరి ఇక్కడ నర్సింగ్ సూపరింటెండెంట్ ఖచ్చితంగా నర్సింగ్ రాయాలి, జిఎన్ అమ్మ బీఎస్సీ నర్సింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎక్స్పీరియన్స్ అయినట్లయితే ఖచ్చితంగా ఇక్కడ రాయాల్సి ఉంటుందండి. తర్వాత ఇక్కడ ప్లేసు, డేటు, సిగ్నేచర్ క్యాండిడేట్ ఖచ్చితంగా మరి మీరు ఇది ఒక్కటి మాత్రం ప్రింట్ తీసుకొని ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు కస్టమర్ అనేది అప్లోడ్ చేయాలి, అదేవిధంగా వాళ్ళు ఫోన్ చేసిన వాళ్ళకి వాట్సాప్ పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి ఇది ఒక్క పేజ్ మాత్రం కస్టమర్ మీరు ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇది అప్లికేషన్ ఫామ్ సంబంధించింది. మరి ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేసుకుందాం చూడండి. ఇక్కడ మీకు మనకి నోటిఫికేషన్ పైన స్క్రోల్ అవుతుంది. అక్కడ వచ్చిన దాంట్లో నేను కూడా మీకు డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, కాకపోతే చూపిస్తున్నాను ఎలా చేసుకోవాలని చెప్పేసి. మీరు జాగ్రత్త చూసినట్లయితే ఇక్కడ ఫస్ట్ పైన మనం నోటిఫికేషన్ పర్ ఆన్లైన్ టెలిఫోన్ ఇంటర్వ్యూ ఉంది, ఇక్కడ నర్సింగ్ సూపరింటెండెంట్ ఉంది అండి. ఇది క్లిక్ చేస్తే మనకి ఓపెన్ అయిపోతుంది. నేను క్లిక్ చేస్తున్నాను. ఈ విధంగా అన్ని విధంగానే ఉంటాయి. ఎంగేజ్మెంట్ ఆఫ్ నర్సింగ్ సూపరింటెండెంట్ చూడండి, ఇక్కడ ఈ స్టార్ మార్క్ ఉన్నాయి, ఖచ్చితంగా ఫిల్ చేయాలి. ముందుగా మనం ఈమెయిల్ అడ్రస్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ చూడండి అప్లోడ్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ డ్యూలీ సెల్ఫ్ అటాస్టెడ్ అని ఉంది. సో ఇక్కడ చూసినట్లయితే మీరు ఖచ్చితంగా ఫోటో మీద సిగ్నేచర్ చేసి ఇక్కడ యాడ్ ఫైల్ అంటే ఖచ్చితంగా మనం ఒక ఫోటో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో తర్వాత మీ యొక్క వాట్సాప్ మొబైల్ నెంబర్ ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుందండి. అది వాట్సాప్ ఉండాలి, ఎందుకంటే వాళ్ళు మరి వాట్సాప్ కాల్ చేయవచ్చు, లేకుంటే మీకు ఏమైనా డీటెయిల్స్ పంపించవచ్చు కావచ్చు, ఖచ్చితంగా అవసరం ఉంటుంది. తర్వాత నేమ్ మీరు 10th క్లాస్లో ఏ విధంగా ఉంటే ఆ విధంగా రాయాల్సి ఉంటుంది. తర్వాత ఫాదర్ హస్బెండ్ నేమ్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. సిటీ మీ దగ్గర ఉన్న సిటీ పేరు ఖచ్చితంగా ఇవ్వాలి. స్టేట్ ఏంటి, స్టేట్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి ఇక్కడ మీరు క్యాస్ట్, మరి ఇక్కడ కేటగిరీ అంటే మీ క్యాస్ట్ ఏదో అది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా. మరి చూసుకోండి ఒకసారి. ఆ తర్వాత నేషనాలిటీ ఇండియా ఉంటుంది. నెక్స్ట్ అంటే నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోతాం. నెక్స్ట్ స్టేజ్లో మన ఈ విధంగానే డీటెయిల్స్ ఉంటాయి, అవన్నీ కంప్లీట్ చేసి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ మీకు చూపించినట్లుగా ఈ ఫామ్ ఖచ్చితంగా మీరు ఫిల్ చేసి పెట్టుకోవాలి, ఎందుకంటే అప్లోడింగ్ చేసిన తర్వాత కూడా మీరు జాయినింగ్ కూడా ఖచ్చితంగా అడుగుతారు కాబట్టి మరి ఈ ఫామ్ ఖచ్చితంగా తీసుకోండి, 2 తీసుకున్నా పర్లేదు. తర్వాత మీకు ల్యాబ్ అసిస్టెంట్ చూడండి, ఇక్కడ ల్యాబ్ అసిస్టెంట్ కూడా సేమ్ ఇంతకుముందు చెప్పినట్టుగా ఉంటుంది, వేరే ఏ విధంగా ఉండదు, అన్ని డీటెయిల్స్ సేమ్ ఇవ్వాల్సి ఉంటుంది. అక్కడ నర్సింగ్ వాళ్ళకి ఎక్స్ట్రా డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది, వాళ్ళ క్వాలిఫికేషన్. ఇక్కడైతే ల్యాబ్ అసిస్టెంట్ వరకు డీమెల్ట్ వరకు సరిపోతుంది. తర్వాత చివరిగా ఇక్కడ చూడండి ఎంగేజ్మెంట్ ఆఫ్ హాస్పిటల్ అటెండెంట్, ఇక్కడ కూడా సేమ్ అంటే నేను ఒకటి చెప్పాను నర్సింగ్ అసిస్టెంట్ నర్సింగ్ సూపరింటెండెంట్ సంబంధించింది, మిగతాది హాస్పిటల్ అటెండెంట్ అదేవిధంగా ల్యాబ్ అసిస్టెంట్ అన్నీ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. ఎలాంటి ఇబ్బంది డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇక్కడ కూడా సేమ్ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ అంటే నెక్స్ట్ స్టేజ్ మనం నెక్స్ట్ వెళ్ళిపోతాము. ఆ నెక్స్ట్లో కూడా డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నేను డిస్క్రిప్షన్లో మీకు ఎంగేజ్మెంట్ ఆఫ్ హాస్పిటల్ అటెండెంట్ సంబంధించిన అప్లికేషన్ లింక్ ఇస్తాను, అదేవిధంగా నర్సింగ్ సూపరింటెండెంట్ సంబంధించిన అప్లికేషన్ లింక్ ఇస్తాను, తర్వాత ల్యాబ్ అసిస్టెంట్కి సంబంధించిన అప్లికేషన్ లింక్ ఇస్తాను, అదేవిధంగా అడ్వర్టైజ్మెంట్కి సంబంధించిన లింక్ ఇస్తాను, అఫీషియల్ వెబ్సైట్ యొక్క నోటిఫికేషన్ లింక్ ఇస్తాను. జస్ట్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్తో మరలా ఒకసారి ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.